సురేష్, ఇక తిరుపతి మున్సిపల్ ఎన్నికకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. ఎందుకంటే అక్కడ వైసీపీ దౌర్జన్యానికి తెగబడుతున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరింత సమాచారం దినేష్ అందిస్తారు. దినేష్, విజయ చంద్రిక, మొత్తం మీద 11 గంటలకి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. డిప్యూటీ మేయర్ కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియలో మన డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఇక్కడ ఉన్నారు. కూటమికి సంబంధించి ఏమండి నిన్నటి నుంచి చూస్తున్నారు జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత దౌర్జన్యకరంగా జరుగుతోంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నారు. ఏంది అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది? కరుణాకర్ రెడ్డి గారు భయభ్రాంతులు చెందిపోయాడు. అతను పూర్తిగా ఓడిపోతాడని ఒక నమ్మకం వచ్చేసింది అతనికి. అతని పక్క లేరు కార్పొరేటర్లు. భయభ్రాంతులు చేసేవాళ్ళు కొంతమందిని పెట్టుకో ఉంటారు. వాళ్ళు ఇళ్లలో దౌర్జన్యం ఎత్తుకొని పోడొస్తున్నారు కార్పొరేటర్. కూటమి అభ్యర్థి తరపున నన్ను నిలబెట్టారు. కూటమి తరపున మేము మంచి మెజార్టీతో గెలుచుకొని వస్తాము. ఏమే ఈరోజు కరుణాకర్ రెడ్డి అరాచకాల గురించి, ప్రశాంతత గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా దైవాల వేదాలు వల్లించినట్టుంటుంది. ఇవన్నీ తప్పు. మాకు పూర్తి మెజార్టీ ఉంది. కూటమి అభ్యర్థి మేము గెలుచుకొని వస్తాము. కరుణాకర్ రెడ్డికి అంత భయం ఉంటే ఈ రోజు కూడా లాడ్జీల్లో దూరి మనుషుల్ని రచ్చేయాల్సిన పని లేదు. మేము పూర్తి మెజార్టీతో గెలుస్తున్నామండి. ఇంతకుముందు దౌర్జన్యంగా నామినేషన్లు చించేయడం కానీ అవన్నీ కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంది? కూటమి ఎలా విజయం సాధిస్తున్నా ఏం జరగబోతుంది? ఇక్కడ ఒకే ఎగ్జాంపుల్ చెప్తానండి. గతంలో తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నాడు. మొన్న ఈ మధ్యలో జనసేనకు ఒక 3 కార్పొరేటర్లు వచ్చారు. దాదాపుగా ఈరోజు 28 మందిని మేము స్వేచ్ఛగా ఓటింగ్ కోసం తీసుకొస్తున్నామంటే వాళ్ళపైన ఎంత వ్యతిరేకత ఉంది. వాళ్ళు చేసే ఇబ్బందులు పడలేక కార్పొరేటర్లు చాలా మంది స్వేచ్ఛగా ఓటేయడానికి వస్తున్నారు. ఎవరు ఇబ్బందులు పడలేక? వైసీపీ నాయకులు చేసేదానికి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరగనిస్తే 100% 40 ఓట్లు పడతాయి కూటమికి. ఇప్పుడు కూడా దౌర్జన్యం కొనసాగుతోంది వైసీపీది. వాళ్ళు ఇబ్బంది పెట్టి హోల్డ్ చేసి పెట్టుకున్నారు. మాలాగా స్వేచ్ఛగా చూడండి, ఈ మరి వదలమనండి. బెదిరిస్తున్నారు. వాళ్ళు బెదిరించి భయపించి వాళ్ళని రానియకుండా ఇంటికి తీసుకుపోయి ఇళ్లలో కూర్చోబెట్టుకొని అక్కడ స్నానాలు చేపించి అక్కడ రెడీ చేసి అక్కడ నుంచి మళ్ళా బందోబస్తు పెట్టి చేశారు. అంటే మేము కొంచెం స్వేచ్ఛగా ముందు నుంచి వచ్చేసాము. పరిస్థితుల వల్ల తిరుపతి అభివృద్ధి కోసం అని చెప్పేసి ముందుకు పోతున్నాం. మొత్తంగా మనం చూస్తున్నాము వైసీపీకి సంబంధించి అంటే ఏదైతే డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రకంగా ఈ యొక్క రిసార్ట్ రాజకీయాలు ప్రారంభించారు. దానికి కాకుండా బలవంతంగా కార్పొరేటర్లకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళకి ఏ రకమైన హక్కులు అధికారాలు లేకుండా సెంట్రలైజ్డ్గా వాళ్ళందరినీ కీలుబొమ్మల్లాగా వ్యవహరించిన తీరుతో విసిగిపోయినటువంటి కార్పొరేటర్లు వైసీపీ నుంచి కూటమి వైపుకి పూర్తిగా వచ్చే పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూటమి విజయం సాధిస్తుందనే భయంతో భయభ్రాంతులకు గురి చేసి దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని ఇప్పటివరకు మనతో మాట్లాడిన కార్పొరేటర్లు కావచ్చు, అలాగే డిప్యూటీ మేయర్ అభ్యర్థి కూడా చెప్తే పరిస్థితుంది. ఓవర్ టు స్టూడియో.